ఐ లవ్ మై జాబ్ అని చెప్పేసి. సో ఇది దేంతో రాశానంటే కోబాల్ట్ క్లోరైడ్ అనేటువంటి ఒక మనకు సాల్ట్ దొరుకుతుంది సార్. కోబాల్ట్ క్లోరైడ్ COCl2 6H2O. సో 6H2O ఉన్నది అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు హైడ్రేటెడ్. సో మనకు కాపర్ సల్ఫేట్ ఉంది, జిప్సమ్ గురించి చెప్తుంటాం, అంతా మనకు 10th క్లాస్లో వస్తుంది సార్. సో అట్లాంటిది ఇది ఇంకొక రకమైన సాల్ట్ అనమాట, COCl2 6H2O. సో దీన్ని మనం ఏం చేస్తామంటే క్యాండిల్ కింద పెట్టేసి హీట్ చేస్తాం. సో ఇది మామూలుగా ఇప్పుడు ఏ కలర్ ఉంది సార్? లైట్ పింక్. లైట్ పింక్, ఇంకా థిక్గా రాస్తే రెడ్డిష్ అనుకుందాం. సో ఎప్పుడైతే మనం దీన్ని హీట్ చేస్తామో దీని కలర్ ఏమైందంటే బ్లూయిష్ అయిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టేస్తాం కొద్దిసేపు అయిన తర్వాత. మళ్ళీ ఒక 5 minutes చూసాం అనుకోండి, సేమ్ ఇదే కలర్ వచ్చేస్తుంది. ఎందుకట్లా? అట్మాస్ఫియర్ నుంచి వాటర్ మాలిక్యూల్స్ తీసేసుకుంటుంది, డీహైడ్రేట్ అవుతుంది. సో మళ్ళీ ఈ కలర్కి వచ్చేస్తుంది. మళ్ళీ హీట్ చేసాం అనుకోండి, బ్లూయిష్ అవుతుంది, మళ్ళీ తర్వాత పింక్ అవుతుంది. ఒకసారి చేసి చూద్దాం సార్. సో కాకపోతే ఇది ఇన్స్టా షేర్లో చూడాలి సార్, ఇన్స్టా షేర్లో చూడాలి. కాకపోతే నేను కొంచెం హీట్ చేసి చూపిస్తాను, తర్వాత ఇటు సైడ్ నుంచి కూడా చూపిస్తాను. ఒకసారి ట్రై చేస్తాను, ఎట్లా వస్తే అట్లా చూద్దాం. చూపిస్తాను. దూది పెట్టి రాయాలి కదా సార్ అది? సార్ దూదితో రాయాలి కదా సార్? అట్లా మనకు ఇయర్ బడ్ ఉంటుంది కదా ఇయర్ సార్, పడుతుంది అది. కొంచెం వాటర్ కలిపేసి ఆ సాల్ట్లో ఇయర్ బడ్తో రాసామనుకోండి, సో బ్లూయిష్ అయింది సార్. ఏమైనా చేంజ్ అవుతుంది సార్? ఇది బ్యూటెన్ గ్యాస్ కొంచెం ఫ్లేమ్ ఏమంటారు, పిలరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి పిల్లలకి ఇట్లా పడైపోతుంది. ఓకే, కొద్దిసేపు అయిన తర్వాత ఆటోమేటిక్గా అది మళ్ళీ పింక్ అయిపోతుంది. మళ్ళీ హీట్ చేస్తే మళ్ళీ అట్లా. సో సార్ నేను ఒక స్ట్రా తీసుకున్నాను సార్. ఈ స్ట్రా తీసేసుకొని స్ట్రాన్ ఏం చేస్తున్నా అంటే ఇట్లా మడత పెట్టేసి ఇట్లా V షేప్కి కట్ చేసి కట్ చేసేసి కొంచెం నా పళ్ళతో ముందు పళ్ళతోని ప్రెస్ చేస్తాం, ఇట్లా కొట్టాను సార్. సో సేమ్ అట్లాంటి స్ట్రాన్ ఇంకోటి తీసుకున్నాను. సో దీనికి నేను ఎయిర్ బ్లో చేస్తున్నాను. ఏమైనా సౌండ్ వస్తుందా సార్? లేదు, దీనికి సౌండ్ వచ్చింది. సో దీన్ని స్ట్రా విజిల్ అని చెప్తాం సార్. మనం స్ట్రాతోనే విజిల్ తయారు చేయడం అన్నమాట పిల్లలకు. నిమ్మాకుతో చిన్నప్పుడు వేసేది. సో అంటే ఇప్పుడు జనరేషన్ కొంచెం కష్టం సార్, అన్ని తెలియ వాళ్ళకు. మళ్ళీ మాది సౌండ్ తగ్గుతుంది. పెరుగుతుంది, తగ్గుతుంది. సౌండ్లో చాలా డిఫరెన్స్ వచ్చింది సార్. సో ఈ టాపిక్ ఏ టాపిక్ ఆ పిల్లలకి చెప్పొచ్చు, ఈ యాక్టివిటీ సౌండ్ పిచ్ ఆఫ్ ద సౌండ్, సౌండ్ యొక్క పిచ్. సో ఎయిర్ కాలంలో ఏమవుతుందంటే చేంజెస్ రావడం వల్ల ఎక్కువగా ఉన్నప్పుడు పిచ్ తగ్గుతుంది, తక్కువగా ఉన్న ఎయిర్ కాలం తక్కువ ఉన్నప్పుడు పిచ్ ఎక్కువగా ఉంటుంది. సో మనము ఇంకా డైలీ లైఫ్ యూజెస్కి వెళ్ళినప్పుడు మేల్ పర్సన్స్ ఓకల్ కార్డ్స్ 20 mm, అరౌండ్ 20 mm ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కొద్దిగా గంభీరంగా ఉంటుంది, ఎక్కువ దూరం వెళ్ళదు. సో వినడానికి గంభీరంగా ఉంటుంది కానీ ఎక్కువ దూరం వెళ్ళదు. అదే ఫీమేల్కి వచ్చేసరికి ఏమైందంటే 15 millimeters అరౌండ్గా ఉంటుంది. సో వీళ్ళ వాయిస్ వాళ్ళకంటే కూడా గంభీరంగా ఉండకపోయినా స్మూత్గా ఉంటుంది, ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది. సో పిల్లల విషయం వచ్చేసరికి మనం అరౌండ్ 8 to 10 ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళది 8 to 10 centimeters ఉంటుంది ఓకల్ కార్డ్ లెంత్. సో వాళ్ళ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం న్యూ బార్న్ చైల్డ్కి వెళ్ళాం అనుకోండి 3 to 4 ఉంటుంది. సో ఈ నలుగురిని మనం ఏం చేసినామంటే ఎవరో ఒక పిల్లగాడు అక్కడ ఆడుకుంటుండు, వాళ్ళ డాడీ పిలిచిండు. ఫస్ట్ కొంచెం డిస్టెన్స్లో ఉన్నాడు, వినిపిస్తుందా అంటే వినిపించాడు. తర్వాత మమ్మీ పిలిచింది, కొంచెం లైట్గా వినిపించింది అనుకుందాం. అంటే ఇక్కడ ఏమైంది, ఆ ఇంటెన్సిటీ డిస్టెన్స్ ట్రావెలింగ్ గురించి చెప్పుకుంటున్నాం మనం. సో వాళ్ళ తమ్ముడో చెల్లెలో పిలిచింది,
వినిపించే అవకాశం ఉన్నది. ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని ఏడిపించినాం, ఈజీగా అనిపిస్తుంది అనమాట. అంటే కంపారిజన్ పిల్లవాడికి